హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 116. ఇలాంటి నా మనవడు దాన్ని మంచిగా చూసుకునేవాడు నచ్చలేదు కానీ వీళ్ళకి రౌడీగాడు నచ్చాడా అని జానకమ్మ గారు అసలు ఊరుకోకపోయేసరికి సిద్ధు వెళ్ళి జానకమ్మ గారిని పట్టుకొని అయిపోయిందేదో అయిపోయింది. సాహిత్య ఇప్పుడు బానే ఉంది కదా నానమ్మ. నువ్వు ఇప్పుడు అరిచినంత మాత్రాన జరిగింది మారిపోదు కదా. ఇప్పుడు సాహిత్య బావుంది. మా బిడ్డ కూడా బావుంది. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పటి వరకు. చాలా రోజుల తర్వాత సాహిత్యని చూడ్డానికి వచ్చారు వాళ్ళు. నువ్విప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఎలా? వాళ్ళు బాధపడతారు కదా! కాస్త సైలెంట్‌గా ఊరుకో నానమ్మా అని జానకమ్మ గారిని కాస్త శాంతపరిచి, రఘుపతి, జానకమ్మ గారిని ఓ పక్కన కూర్చోపెడతాడు సిద్ధు. జానకమ్మ గారు మాట్లాడింది కూడా కాస్త నిజమే కాబట్టి నన్ను క్షమించు తల్లి. నేనే మూర్ఖంగా ప్రవర్తించాను నీ విషయంలో. కూతురు నా మాటే వినాలి. నేను చెప్పినట్టే వినాలి. ఎక్కడ నా కూతురు నా చేయి జారిపోతుందేమో అని నీ ఇష్టాలకు విలువ ఇవ్వకుండా, నీకు విలువ ఇవ్వకుండా నీ మీద మా ఇష్టాలు అన్నీ రుద్దాము. కానీ ఏనాడు నీ ఇష్టాన్ని తెలుసుకోలేదు. నీ ఇష్టానికి తగ్గట్టుగా మేము మసులుకోలేదు. అసలు నీ ఇష్టంతో మాకు పని లేదు అన్నట్టుగా మా ఇష్టాలను నీ మీద రుద్ది, నిన్ను ఇప్పటి వరకు ఎంత బాధ పెట్టామో మాకు అర్థమవుతూ ఉంటే నిజంగా సిగ్గుగా అనిపిస్తుంది తల్లి. మేము చేసింది అక్షరాల తప్పే. నిజంగా నీకు నచ్చినవాడు, నిన్ను ప్రేమించినవాడు, నువ్వు ప్రేమించిన వాడే నీ జీవితంలోకి వస్తే మీరు బావుంటారు అని అనుకోలేదు. నేనేదో మూర్ఖంగా నా కూతురు నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి అన్న మూర్ఖత్వం నన్ను ఆవహించేసింది ఆ సమయంలో. కానీ నా కూతురు ఎవరితో ఉంటే బావుంటుంది అని ఆలోచించలేకపోయాను. క్షమించు తల్లి ఈ నాన్నని అన్నారు సారథి గారు. మీరలా మాట్లాడకండి నాన్న. మీరు నాకు కావాల్సినవన్నీ ఇచ్చారు. కానీ నాకు నచ్చినట్టుగా బతికే స్వేచ్ఛ మాత్రం ఇవ్వలేకపోయారు నాన్న. కానీ సిద్ధు కలిసాక నిజంగా ప్రపంచాన్ని నేను నా కళ్ళతో చూడడం మొదలుపెట్టాను. ప్రపంచం అంటే ఏంటో, ఎలా ఉంటుందో తెలుసుకోవడం మొదలుపెట్టాను. నిజంగా ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన సిద్ధు మీద నాకు ప్రేమ పెరిగిపోయింది. ఆఖరికి సిద్ధు నా ప్రేమను ఒప్పుకోకపోయినా కూడా సిద్ధునే కావాలి అని పట్టుబట్టి మరీ అతడిని పెళ్లి చేసుకున్నాను నేను. మీ ఎవరి దగ్గర దొరకని ప్రేమ సిద్ధులో చూశాను నాన్న. మీరు నన్ను కట్టడి మాత్రమే చేశారు నా ఇష్టాలను కనుక్కోకుండా. కానీ సిద్ధు నా ప్రతి ఇష్టాన్ని, నా కష్టాన్ని, నా బాధను ప్రతి ఒక్కటి తెలుసుకొని నేను చెప్పక ముందే రియాక్ట్ అయ్యి నిజంగా నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఎవ్వరి దగ్గర చూడని ప్రేమని సిద్ధు దగ్గర చూశాను. కాబట్టే సిద్ధు కావాలి అని అంతలా కోరుకున్నాను నాన్న. ఆఖరికి మిమ్మల్ని వద్దు అనుకున్నాను. కానీ సిద్ధుని మాత్రం వదులుకోలేదు. ఎందుకంటే సిద్ధు అంటే అంత ప్రేమ నాన్న నాకు అని వాళ్ళ నాన్న గుండెపై ఒదిగిపోయి సిద్ధుని చూస్తూనే చెప్తుంది సాహిత్య. ఆమె అలా మాట్లాడుతున్నంత సేపు సిద్ధు సాహిత్యనే చూస్తూ ఉన్నాడు. అతడి పట్ల ఆమెకున్న ప్రేమని ఆమె చెబుతూ ఉంటే మరోసారి ఆమె ప్రేమలో పడిపోతున్నాడు సిద్ధు. కానీ అది బయటకి చెప్పలేదు. వాళ్ళందరితో మాట్లాడాక త్రివేణి గారు పనావిడ సహాయంతో అందరికీ భోజనాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. అప్పటికే తార, ఆశ, పెద్దమ్మ అని వరసలు కలుపుకొని త్రివేణి గారికి సాయం చేస్తూ ఉన్నారు ఆడపడుచు అత్తగారింట్లో. అందరినీ చూశాక అప్పుడు హ్యాపీగా ఫీలయ్యి సాహిత్య భోజనాలు చేద్దాం అన్నయ్య గారు, వదిన గారు రండి అని త్రివేణి గారు పిలవడంతో రాణిగారు కూడా వచ్చాక త్రివేణి గారితో క్లోజ్ అయిపోయి అందరికీ భోజనాలు సిద్ధం చేయడంతో ముందుగా అందరూ మగవాళ్ళు భోజనాలు చేశాక, ఆ తర్వాత ఆడవాళ్ళు అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. సాహిత్యకి రాణి గారే తినిపిస్తూ ఉన్నారు. అలా భోజనాలు, ముచ్చట్లు అయిపోయి సాయంత్రం అవ్వగానే సాహిత్యని, అల్లుడిని ఓ 4 రోజులు ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాం వదిన గారు. అలాగే మొదటి కాన్పు కదా! సాహిత్య పుట్టింట్లో ఉంటేనే బావుంటుంది అనుకుంటున్నాం. మీరేమంటారు? అని అడిగారు రాణిగారు త్రివేణి గారిని. నాదేం లేదండి. అంతా భార్యాభర్తల ఇష్టం. సిద్ధు, బాబు సాహిత్యకి ఇష్టమైతే నాదేం లేదు.
వాళ్ళిద్దరూ ఎలా అంటే అలా అని కొడుకు, కోడలి పేరు చెప్పేశారు త్రివేణి గారు. దాంతో అత్తగారు అల్లుడి వైపు చూడడంతో, "సాహిత్యకిష్టమైతే తీసుకెళ్ళండి అత్తయ్య. కానీ నేనిప్పుడే రాలేను. కాస్త చాలా పనులున్నాయి నాకిక్కడ. అమ్మా, నాన్నకి కూడా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. కాలేజ్‌లో వాళ్ళు కూడా బిజీగానే ఉన్నారు. నేనొక 10 డేస్ అయ్యాక వస్తాను. తను డెలివరీ వరకు అక్కడ ఉంటాను" అన్నా కూడా నాకు అభ్యంతరం లేదు. తన ఇష్టం. తను ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండొచ్చు అని చెప్పాడు సిద్ధు. ఇక అందరూ సాహిత్య వైపుకు చూస్తారు అప్పుడు. "చెప్పమ్మా! వెళ్దామా? మేమేమైనా అంటామని భయం పెట్టుకోకు సాహిత్య. మనస్ఫూర్తిగా నిన్ను, అల్లుడిని మేము ఆశీర్వదించాము. ఇప్పుడు మాకు మనవడో, మనవరాలో రాబోతున్నారు. కడుపుతో ఉన్న అమ్మాయిని మాకు కూడా చూసుకోవాలి అని ఉంటుంది కదా! అందుకే అడుగుతున్నాం తల్లి" అని రాణిగారు చెప్తుంటే, సాహిత్యకి ఒకవైపు పుట్టింటికి వెళ్ళాలి అనిపిస్తుంది. ఓవైపు సిద్ధూని వదిలి వెళ్ళాలి అనిపించట్లేదు. కానీ దూరం కూడా బావుంటుందేమో! ఒకసారి వీడికి దూరం అయితేనే కదా వీడికి నా వాల్యూ తెలిసేది అని, "వస్తానమ్మా" అని చెప్పింది సాహిత్య. ఇక ఇంకేముంది, సాహిత్యని తీసుకొని వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళి ఆశా, తార ఇద్దరూ ఆడపడుచు లగేజ్ అంతా సర్దుతూ ఉన్నారు. సాహిత్య చెప్తూ ఉంటే. తన మెడిసిన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా సర్దుతూ, హాస్పిటల్ ఫైల్స్ కూడా అన్నీ జాగ్రత్తగా పెడుతూ ఉంటే, సిద్ధు అప్పుడే రూమ్‌లోకి వచ్చి మంత్లీ ఖచ్చితంగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అక్కయ్య. ఎందుకంటే తను నార్మల్‌గా లేదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం కూడా కష్టమని చెప్పారు కదా! అందుకే ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మీరసలు నెగ్లెక్ట్‌గా ఉండకుండా వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అని ఆశ, తారకి చెప్పాడు సిద్ధు. "నీ భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం సిద్ధూ. సరేనా" అని ఆశా, తార ఇద్దరూ సిద్ధూకి చెప్పి, వాళ్ళిద్దరేమైనా మాట్లాడుకుంటారని డోర్ దగ్గరికి వేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు హాల్‌లోకి. వాళ్ళు వెళ్ళగానే సిద్ధూ వచ్చి సాహిత్య పక్కన కూర్చొని ఆమె చేయి అతడి చేతుల్లోకి తీసుకొని, "నిజంగా నీకిష్టమే కదా అక్కడికి వెళ్ళడం? మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏమైనా ఇబ్బంది పడతావా? ఏదైనా ఇబ్బందుంటే చెప్పు. సరేనా? నీకిక్కడ ఉండాలి అని ఉన్నా ఉండిపో. నీ మాటే నా మాట. చెప్పు. ఉంటావా? వెళ్తావా? హ్యాపీయే కదా నువ్వక్కడికి వెళ్తే" అని అడిగాడు సిద్ధు. "హ్మ్. నాకు కూడా కొన్ని రోజులు అమ్మ వాళ్ళ దగ్గర ఉండాలనుంది. వెళ్తాను నేను" అని చెప్పింది సాహిత్య. "సరే, జాగ్రత్త. టైమ్ టు టైమ్ మెడిసిన్ వేసుకో. ఫుడ్ కూడా కరెక్ట్‌గా తిను. అర్థమైందా? నేను లేను అని పిచ్చిగా ఉండకు. జాగ్రత్త. అక్కడికి వెళ్ళాక కాల్ చెయ్యి. మర్చిపోవు కదా! అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొగుడిని" అని అన్నాడు సిద్ధు ఆమెను హత్తుకుంటూ వెళ్ళి. "నేను నీలా కాదు" అని కౌంటర్ వేసింది సాహిత్య అతడికి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.